మన ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ సిబ్బందికి, పాటో నాయక్ గారు మన ఎంఆర్ఓ గారు, రెవెన్యూ సిబ్బందికి, మన కార్పొరేటర్ మహేశ్వరి గారు, మీ అందరూ కూడా నమస్కారాలు. రెండు విషయాలు, మా వాళ్ళేమో బంగారం కూడా ఇస్తారని వచ్చేది, కులం బంగారం ఇస్తామన్నారు కదా, మరి అది కూడా ఇస్తారేమో అనేటువంటి ఏమో కావాలా లేదా బంగారం మనకి ఇస్తామని చెప్పింది కదా. పెళ్లి అయిపోయింది, ఆ పిల్లలు అయిపోయినప్పుడు అప్పుడు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మా అందరు ప్రజల పక్షాన, నా పక్షాన మీరు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి సార్. మా దగ్గర బంగారం కూడా అడుగుతుండ్రు, మన బంగారం ఇస్తారని ప్రభుత్వం చెప్పింది కాబట్టి అడుగుతుండ్రు అనే డిమాండ్ మీరు చెప్పండి దయచేసి. రెండోదమ్మా, ఈరోజు కళ్యాణ లక్ష్మి అంటే పేద మధ్యతరగతి కుటుంబాలలో పెళ్లిళ్ళు జరిగినప్పుడు ఇక మన హైదరాబాద్లో పెళ్లిళ్ళ ఖర్చులు ఎంత ఉంటాయో మనందరికీ తెలుసు. ఒకటి మనం కార్యక్రమం చేయాలి, బిడ్డ చెప్తుంది మంచిగా పెళ్లి కావాలని అదే చెప్తారు. సరే, ఇంట్లో ఉన్న కొడుకు కూడా చెప్తాడు నా చెల్లె పెళ్ళో అక్క పెళ్ళో మంచి చేస్తాను, తల్లిదండ్రులు కూడా ఆశ ఉంటుంది. దీంతో పాటు వచ్చే అత్తగారు కూడా బంగారం కావాలి, పాసర్లు కావాలి, మోటార్ సైకిల్ కావాలి, ఇవన్నీ మనకు సహజంగా జరిగేటువంటి అంశాలు. మన ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే కార్యక్రమం తెచ్చాడు. ఎందుకంటే మీకు ఎంతో అంతో ప్రభుత్వ ఆసరా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక కాల్ ముందేసి ఆయన ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు 1 తులం బంగారం కూడా ఇస్తామని చెప్పి. సరే, ఇప్పటికి ఏడాది 2 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు మరి ఆలోచన చేయలేదు. మరి ప్రభుత్వం చేస్తే పేదవాళ్లకు ఆసరగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం నేను చెప్పిన. బట్ ఏదేమైనప్పటికీ ఈరోజు కళ్యాణ లక్ష్మి తీసుకోబోతున్నటువంటి మా అక్క చెల్లెళ్లకు, हमारे बहनों को सबको नमस्कार।